హలో పీపుల్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ థర్స్డే. సో ఈరోజు మీరు ఏం స్పెషల్స్ చేసుకున్నారు? మార్నింగ్ నేనైతే యాక్చువల్గా నేను ఇడ్లీకి పప్పు పోసుండే, కానీ ఎందుకో మార్నింగ్ లేచి ఆ కూల్ వెదర్ అవి మొత్తం చూడగానే మంచిగా వడలు టొమాటో చట్నీ చేసుకోవాలనిపించింది. ఇలా టొమాటో చట్నీ వడల కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం? నేనైతే ఫస్ట్ ఉంటాను అనమాట. నేను ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మా మమ్మీ అయితే గారెలు వేసి పెడతారు నా కోసం, ఇష్టం అని చెప్పేసి. నేను హైదరాబాద్లో ఎక్కువ వేసుకుని తినాను, ఎందుకంటే మా ఆయనకి ఆయిల్ ఫుడ్ ఇష్టం ఉండదు. సో ఆయన కోసం నేనైతే ఆయిల్ ఫుడ్ ఈ పూరి కానీ పునుగు కానీ గారెలు కానీ ఎక్కువ వేయను. యూజువల్గా ఇడ్లీ, దోశ, కైండ్స్ ఆఫ్ దోశ, ఇడ్లీ వచ్చేసరికి గీ కారం ఇడ్లీ, లేకపోతే తవ్వ ఇడ్లీ ఇట్లా చేస్తా. కానీ ఆయిల్ ఫుడ్స్ అనేవి తక్కువ. ఆయన ఎక్కువ ఇష్టపడరు అనమాట ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి. సో అందుకే నేను తినను. ఎందుకో ఈరోజు ఇడ్లీ వేద్దాం అనుకున్న దాన్ని మార్నింగ్ ఆ వెదర్ చూసేసరికి గారెలు వేసుకోవద్దాయి. ఇంకా గారెలు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. గారెలు మిక్సీ చేసేసుకొని దాంట్లో గారెలు కాదు, గారెల పప్పు, ఐఎమ్ సారీ. సో గారెల పప్పు మిక్సీ వేసేసుకొని ఇంకా దానిలో ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కొంచెం సాల్ట్, జీరా, కొంచెం అల్లం ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకొని గారెలు వేసేసుకున్నాను అనమాట. ఈరోజు మళ్ళీ కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి. నేను మొత్తం కిచెన్లో ఉన్న ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ తీసేస్తున్నాను, మొత్తం గ్లాస్తో రిప్లేస్ చేసేస్తున్నాను. సో అదే ప్రాసెస్లో ఈరోజు 250 ml జార్స్ వచ్చినాయి, అవన్నీ కూడా రిప్లేస్ చేస్తాను. వాటిలో నేను కావాల్సిన పోపు దినుసులు, ధనియాలు, టీ పౌడర్ ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి ఈరోజు మా వారు కర్రీ ఏమొద్దన్నారు, సింపుల్గా ఫ్రైడ్ రైస్ లాగా చేసేయి అన్నారు. అదే ఫ్రైడ్ రైస్ చేసేసి ఆయనకి ఇచ్చేసాను. నేనైతే టేస్ట్ చేయలేదు, ఎందుకంటే ఈరోజు థర్స్డే నేను రైస్ తినాను. ఆయన తినేసి ఫస్ట్ ముద్దకి చాలా నచ్చేసినట్టుంది. వెంటనే నేను అడగకుండానే చాలా బాగుందని చెప్తున్నారు అనమాట. ఇంకా ఫుడ్ తిన్న తర్వాత ఇంకా కొంచెం షాపింగ్ అనేది మిగిలి ఉండే, అది దానికోసం వెళ్తున్నాం అనమాట. ఇంకా నేను ఫుడ్ తినలేదు కాబట్టి కండి కొని ఇచ్చారు నాకు. ఆ కండి నేను జస్ట్ క్లిప్ తీసుకుందాం అన్నట్టు తీస్తుంటే ఆయనకి ఇస్తున్నానేమో అనుకున్నారు. ఇంకా కోపం వచ్చిందనమాట. తీసుకొని అంటున్నారు, కానీ తిన్నారు. ఇంకా వెళ్ళాను. ఈ లెహంగా బాగా నచ్చింది, కానీ కాస్ట్ ఎక్కువ చెప్పేసరికి నేను ఇంకా వెనక్కి వచ్చేసాను అనమాట. ఇంకా నా వర్క్ పెండింగ్ ఉండిపోయింది, వెళ్ళాను, వచ్చేసాను. ఈ సిరీస్ మీరు ఎప్పుడైనా చూసారా? ఈ సిరీస్ నేమ్ ఏంటో కూడా చెప్పండి. నేను లాస్ట్ 3-4 వీక్స్గా ఈ సిరీస్ నేను ఖచ్చితంగా ఫాలో అవుతున్నాను. ఎవ్రీ థర్స్డే ఒక 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తారనమాట. లేటర్ ఆన్ ఇన్ ద ఈవినింగ్ మా కజిన్స్ డే అవుట్ అన్నారు. సో ఇంకా డే అవుట్ అంటే మనం ఆగుతామా, ఇంకా చెల్లో అని చెప్పేసి మంచిగా ఒక రెస్టారెంట్ చూస్ చేసుకొని రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. కజిన్స్ అంటే మా వారి కజిన్స్, బట్ వీ ఫీల్ లైక్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ గుడ్ ఫ్రెండ్స్. సో అట్లానే ఉంటాం మేము. ఈయన తమ్ముడు అవుతారు మా ఆయనకి. సో ఆయన హాయ్ చెప్తున్నారు. హీఈస్ వెరీ గుడ్ అట్ హార్ట్ అండ్ షీఈ్ మై కో సిస్టర్. వీడు వాళ్ళ బాబు, అసలు వీడు అల్లరి చూడాలి, మామూలుగా ఉండదు అనమాట. భలే క్యూట్గా ఉంటాడు వీడిని ఇంకా వచ్చేటప్పుడు మాతో తీసుకొని వచ్చేసాం ఇన్ ద సెన్స్ కొంచెం సేపు మాతో ఆడుకుంటాడని చెప్పేసి మేమున్న కార్లో తీసుకొచ్చామన్నమాట. చక్కగా వాడైతే భలే చిల్ అవుతున్నాడు ఫుల్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అన్నమాట. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.